కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో గోల్డ్ మైన్ సందడి చేశారు. హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త సూర్య కేజీల కొద్ది బంగారు ఆభరణాలు ధరించి తిరుమలగిరికి మెరిశారు. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా విరాళం అందించి దర్శన టికెట్ పొందిన ఆయన మంగళవారం సాయంత్రం శ్రీవారిని దర్శించుకున్నారు. మెడలో భారీ బంగారు హారాలు, చేతికి ప్రత్యేకమైన గోవిందనామ కంకణం ధరించి ఆలయం వెలుపలికి వచ్చిన సూర్యుని చూసేందుకు భక్తులు అమితాసక్తి చూపారు. ఒళ్లంతా మెరిసిపోతున్న బంగారంతో కనిపిస్తున్న ఆయన్ని చూసి భక్తులు ఆశ్చర్యపోయారు. ఈ క్రమంలో ఆయనతో ఫోటోలు దిగేందుకు, సెల్ఫీలు తీసుకునేందుకు భక్తులు ఉత్సాహం చూపడంతో ఆలయ పరిసరాల్లో సందడి నెలకొంది. స్వామి దయతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలన్నారు. అఖండ భారతదేశంలో ఎవరు వేయని కడియం ఒక్కటి ధరించాలని గతంలో స్వామిని ప్రార్థించాలని అన్నారు. స్వామి ఆశీస్సులతో గోవిందనామం ఉన్న కడియం ధరించడం ఎంతో సంతృప్తినిచ్చిందని, ఇంతటికీ స్వామి ఆశీర్వాదమే కారణమని అన్నారు. యావత్ భారతదేశంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ నమస్కారం. అండ్ ఏడుకొండల వాడిని దర్శించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది. అండ్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే, ఏ ఇబ్బంది అయినా సరే, మనస్ఫూర్తిగా బాలాజీ అంటే పలికే వ్యక్తి, అండ్ గోవింద అంటే పలికే వ్యక్తి, అండ్ తిరుపతిలో కొలువై ఉన్న మన వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుంది. కొద్ది సంవత్సరాలుగా నేను ఎవ్రీ ఇయర్ వస్తాను, దర్శించుకుంటాను. నాకు అన్ని కోరికలన్నీ నెరవేరాయి. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఒకలాగా ఉండింది. లాస్ట్ టైం ముక్కుకున్న నేను, నా ముక్కు నెరవేరింది. ముక్కు తీర్చుకోవడానికి నేను తిరుపతి దేవస్థానానికి రావడం జరిగింది. చాలా హ్యాపీగా ఉంది. ముక్కు తీర్చుకున్నాను. అండ్ ఆ భగవంతుని నమ్మితే అంతా మంచిగా చేస్తాడు. అందరూ బాగుండాలి, అందరిలో మనందరం ఉండాలి అనుకునే వ్యక్తిత్వం గల వారు ఎవరైనా సరే సక్సెస్ఫుల్ అవుతారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అనుకున్నాను అఖండ భారతదేశంలో ఎవరూ చేయించుకోలేని కడిము అంటే అందరి దగ్గర డబ్బులు ఉంటాయి, కానీ ఆ దేవుని ఆశీస్సులు కొందరికే ఉంటాయి. ఆ దేవుని ఆశీస్సుల వల్ల నేను ఇలాంటి కడియం ధరించాలని చెప్పి అనుకున్నాను. ఆ భగవంతుని ఆశీర్వాదంతో ఈరోజు ఇంత పెద్ద అఖండ భారతదేశంలో ఎవరి దగ్గర కూడా ఇలాంటి కడియం లేదు. అంతా ఆ ఏడుకొండల వాడి దయ. అండ్ ఇలానే వస్తూ ఉంటాను, నా ముక్కులన్నీ చెల్లించుకుంటూ ఉంటాను. మనస్ఫూర్తిగా నమస్కారం, కృతజ్ఞతలు మీ మీడియా వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. అందరూ బాగుండాలి. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.